హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మరి విజయవాడలో బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఐడియాస్ని ఎలా షేర్ చేసుకోవాలి, అలా కొన్ని ఐడియాస్ ఎలా తెలుసుకోవాలి బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి బిఎన్ఐ కాన్క్లేవ్ ట్రెజరర్ మరి త్రినాథ్ నండూరి గారు ఉన్నారు స్టూడియోలో రెడీగా. మరి బిఎన్ఐ కాన్క్లేవ్ ఎలా జరుగుతుంది, విజయవాడలో ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనివల్ల బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, అసలు ఈ బిఎన్ఐ విజయవాడలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1 ఇయర్ అవ్వగానే కూడా, అంటే ఆ బిఎన్ఐ కాన్క్లేవ్ లాస్ట్ ఇయర్ జరిగినప్పటికీ ఆ తర్వాత నుంచి చాలా మంది నోటమ్మట విన్న బిఎన్ఐ 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 నెక్స్ట్ ఎప్పుడు అది రాని వచ్చేసింది. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనే ఈ ఆర్గనైజేషన్ మన విజయవాడలో 8 సంవత్సరాల క్రితం 30 మంది సభ్యులతో స్టార్ట్ అయిందండి. ఓహ్! ఇవాళ 600 సభ్యులతో అది దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో 10 చాప్టర్లు అవటం, అలాగే 600 మంది సభ్యులు, ఎంతోమంది దీనివల్ల బెనిఫిట్ పొందారు. బిజినెస్ అన్నీ కూడా డెవలప్ చేసుకోవడంతో పాటు ఎంతోమంది బిజినెస్ పొందారనమాట. ఈ బిఎన్ఐ కాన్క్లేవ్కి హోస్ట్ చేయడం వెనుక ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? అవునండి, ఈ బిఎన్ఐ కాన్క్లేవ్ లాస్ట్ ఇయర్ చేసాం. మన సభ్యులందరి కోరిక మేరకు ఈ ఇయర్ కూడా చేయటం జరుగుతుంది. 1500 మందిని ఒక చోటకు తీసుకొచ్చి ఒకే రూఫ్ కింద వీళ్ళందరికీ కూడా నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేయడమే మన ముఖ్య ఉద్దేశం అండి. దీని ద్వారా ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుని నెట్వర్కింగ్ ఎలా చేయాలి, నెట్వర్కింగ్ ద్వారా తద్వారా వాళ్ళకి బిజినెస్ని ఎలా పెంచుకోవాలి అనేది మా ముఖ్య ఉద్దేశం అండి. ఈ బిజినెస్ చేసేవాళ్ళు చిన్నవాళ్ళైనా లేదా పెద్ద బిజినెస్ అయినా ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు త్రినాథ్ గారు? ముఖ్యంగా బిజినెస్లో B2B, బిజినెస్ టు బిజినెస్ ఉంటారండి. అలాగే B2C, బిజినెస్ టు కస్టమర్స్ ఉంటారు. B2B అయినా B2C అయినా, వాళ్ళ ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా, వీళ్ళందరూ కూడా మన కాన్క్లేవ్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఎలా అంటే ప్రతి టేబుల్లోనూ సుమారుగా 8 మంది నుంచి 10 మందితో మనం డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి, ఒక్కొక్క రౌండ్కి 10 మందితో ఇంటరాక్ట్ అయ్యి మన బిజినెస్ గురించి వాళ్ళకి తెలియజేసి, అలాగే వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం ద్వారా ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు ఏర్పడతాయి. అలాగే బిజినెస్ ఎక్స్చేంజ్ జరుగుద్ది. అలాగే మనకి ఒక 7 రౌండ్స్ ఉంటాయండి. ఈ 7 రౌండ్స్లో డైరెక్ట్గా ఒక 70 నుంచి 80 మందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. బిఫోర్ ద కాన్క్లేవ్, ఆఫ్టర్ ద కాన్క్లేవ్ కూడా మనం వీళ్ళతో నెట్వర్కింగ్ చేయడం ద్వారా సుమారుగా 200 నుంచి 300 మంది వరకు కూడా మన బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, హాజరైన వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్స్ పొందడం, తక్కువగా బెనిఫిట్స్ పొందడం అనే వేరియేషన్స్ ఏమైనా ఉంటాయనుకోవచ్చా? ఇక్కడ ఒకటే అండి, నెట్వర్కింగ్ అనేది ఒక ఆపర్చునిటీని మనం క్రియేట్ చేస్తున్నాం. నేను ఎక్కువగా నెట్వర్కింగ్ చేశాను అనుకోండి, నాకు ఎక్కువగా దాని ఫలాలు నేను అనుభవించాలి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను ఎక్కువగా నెట్వర్కింగ్ చేయలేకపోతే, ఎనీవే మేము అక్కడ ఉంటాం గైడ్ చేయడానికి. సో ఎవరైనా చేయలేకపోతే నెట్వర్కింగ్, వాళ్ళని మేము వాళ్ళ చెంతనే ఉండి నెట్వర్కింగ్ ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి, తద్వారా వాళ్ళకి బిజినెస్ ఎలా తీసుకోవాలి అనే గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంతమందికి ఎక్కువ బెనిఫిట్, కొంతమందికి తక్కువ బెనిఫిట్ అనే అవకాశం ఛాన్సే లేదంటారు. ఓకే త్రినాథ్ గారు, నాకు ఒక చిన్న డౌట్. ఈ కాన్క్లేవ్కి నేనే అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి. నేను అటెండ్ అవ్వడంతో పాటు నా కొలీగ్ను, నా ఫ్రెండ్ను, ఎవరినో నేను తీసుకురావాలనుకుంటున్నానండి. వాళ్ళు కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? ఈ మన బిఎన్ఐ కాన్క్లేవ్ ఎలా ఉంటుంది అంటే, సిస్టమ్ గ్రిడ్ యాప్ అనేది ఒకటి ఇండివిజువల్గా, పర్సనల్గా ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్గా ఉంటుందండి. ఆ గ్రిడ్ యాప్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయబడుతుంది. సో ఆ ప్రొఫైల్తో స్కాన్ చేసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎంటర్ అవ్వాలి. ఈవెన్ దాని సీటింగ్ విధానం కూడా ఇదంతా కూడా ర్యాండమ్గా జరుగుతుంది. సో మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసి మీరు ఎంటర్ అయితే మీరిద్దరు ఒక టేబుల్లో ఉంటారనే గ్యారంటీ ఉండదు. సో 1500 మందిని ర్యాండమ్గా ఒక 8 రౌండ్లలో 8 డిఫరెంట్ ప్లేసెస్లో మనం వాళ్ళని సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో మీతో పాటు ఎంతమంది వచ్చినా వెల్కమ్ మేడం. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఫర్ ఎవర్ ఆ గ్రిడ్ యాప్లో ఉన్న 1500 మంది కాంటాక్ట్స్ని మీరు
అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. శ్రీనాథ్ గారు, ఇంకొక డౌట్ మీరు చెప్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ అలా నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ ఏదైనా కావచ్చు. అది ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్ ఇలా చదువుకున్న వాళ్ళే కాదు, చదువుకోని వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మరి అదేమైనా రిలేటెడ్‌గా ఉండొచ్చా? చదువుకునే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ సక్సెస్, చదువుకోని వాళ్ళకి తక్కువ ఇలా ఏమన్నా ఉంటుందా? లేదండి. మన హ్మ్. బిజినెస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, హ్మ్. ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా ఎంతోమంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని మనం చూస్తూ ఉంటాం. బిజినెస్ క్వాలిటీ, ట్రస్ట్ అనే దాని మీద ఆధారపడి ఉంటది. సో, మీకిక్కడ ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా వాళ్ళు ఎలా నెట్వర్క్ చేయాలి, తద్వారా వాళ్ళు ఏం బెనిఫిట్ పొందుతారు అనేది మనం గైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎడ్యుకేషన్ ఉన్నా, ఎడ్యుకేషన్ లేకపోయినా కార్పెంటర్ దగ్గర నుంచి ఇంటీరియర్ డిజైనర్ వరకు ఎవరైనా కానీ ఈ బిఎన్ఐ కాన్క్లేవ్‌లో మీరు రిజిస్ట్రేషన్ అవ్వి, మీరు అటెండ్ అయ్యి, మీరు తద్వారా బిజినెస్‌ని పొందొచ్చు. ఓకే. అటెండ్ అవ్వడం వరకు ఓకే త్రినాథ్ గారు. అటెండ్ అవ్వడానికి ఏం చేయాలి? ఏమైనా తీసుకురావాలా? అలాగే ఆ మీట్‌లో ఏమైనా మాట్లాడాల్సిన ఛాన్సెస్ ఏమైనా వస్తాయా ఎవరికైనా? డెఫినెట్‌గా ఉంటదండి. ప్రతి టేబుల్ దగ్గరికి మనము ఒక టేబుల్ ప్రెసిడెంట్ ఉంటారు. ఆయన గైడెన్స్‌లో మనం ఏం మాట్లాడాలి, హ్మ్. మనకు కావాల్సిన కనెక్ట్స్ ఏముంటాయి, మనం ఇవ్వగలిగిన కనెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎలా మాట్లాడాలి అని మనం గైడ్ చేస్తాం. సో, తద్వారా మనం ఏంటంటే వచ్చిన అటెండీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాము. ఓకే. అలాగే మీరు ఏమన్నా తీసుకురావాలా అని హ్మ్. అడిగారు. ఏమీ అవసరం లేదండి. దీన్ని మేము పేపర్‌లెస్ ఈవెంట్ అంటాం. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ప్రొఫైలు గ్రిడ్ యాప్‌లో ఉంటది. ఒకళ్ళొకళ్ళు కనెక్ట్ అవ్వాలి అంటే జస్ట్ మన ఫోన్ ఓపెన్ చేసి ఫోన్‌లో స్కాన్ చేసుకుంటే చాలు. వాళ్ళ ఓకే. ప్రొఫైల్ అంతా కూడా మన ఫోన్‌లోకి వచ్చేస్తుంది. హుహు. సో, 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఒకటి తెచ్చుకుంటే మీకు సరిపోతుంది. చాలు. ఈవెన్ వైఫై కూడా అక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఇన్ సార్. కేస్ సిగ్నల్ స్ట్రెంత్ లేకపోయినా వైఫై కనెక్ట్ అయ్యి హ్మ్. తద్వారా మనం నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. ఈ బిఎన్ఐ కాన్క్లేవ్‌కి నేను కూడా అటెండ్ అవ్వచ్చు అన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. మరి నేను మెంబర్‌ని కాదు కదా! మెంబర్ అయ్యి ఉండాలా? మెంబర్ కాకపోతే ఫీజ్ ఎలా ఉంటుంది? ఏంటి ఆ డీటెయిల్స్? బిఎన్ఏ మెంబర్‌కి అలాగే బిఎన్ఏ మెంబర్ ద్వారా గాని హాజరయ్యే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫీజు ఒకటేనండి. హ్మ్. ₹2000. ఓకే. డిఫరెన్స్ ఏమీ లేదు. హ్మ్. సో, ఈ బిఎన్ఐ కాన్క్లేవ్‌లో అందరూ కూడా సమానమైన ఆపర్చునిటీస్ మనం కల్పించటానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా 2000 ఫీజ్ అనేది మనం పెట్టడం జరిగింది. ఓకే. సో, ఈ 2000 ఫీజ్‌తో గ్రిడ్ యాప్ అనేది ప్రొఫైల్ క్రియేట్ అవ్వటం, హ్మ్. మనం బ్రేక్‌ఫాస్ట్ టైం నుంచి లంచ్ టైం వరకు నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. అలాగే కీనోట్ స్పీకర్ కిరణ్ బేడి గారి అద్భుతమైన కీనోట్‌ని, ఆమె చెప్పే మోటివేషనల్ స్పీచ్‌ని ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటదండి. ఇవంతా కూడా అందరికీ సమానంగా మనం కల్పించడం జరిగింది. ఓకే సార్. మరి బిఎన్ఐ సభ్యుడిగా అంటే ఎప్పుడు లైఫ్ అంతా ఒక సభ్యుడిగా ఉండాలి అంటే ఏం చేయాలసలు? ఇక్కడ మా మోటివ్ వచ్చిన వాళ్ళందరినీ బిఎన్ఐ సభ్యులుగా చేయాలనేది కాదండి. కానీ ఒక పర్సన్‌కి ఈ నెట్వర్కింగ్ నచ్చి బిఎన్ఐ ప్లాట్‌ఫామ్‌లోకి జాయిన్ అవుతాను అంటే దానికి ప్రాసెస్ ఉంటది. ఈ మొత్తం కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్‌ని వాళ్ళకి మనం డీటెయిల్‌గా, విపులంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సార్ ఈ బిఎన్ఐ కాన్క్లేవ్ అనేది ఎంత టైం ఉంటుంది? ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటలకు అవుతుంది? అండ్ అలాగే కాన్క్లేవ్ తర్వాత ఏమైనా మనకి నెట్వర్కింగ్ అనేది కంటిన్యూ అవుతుందనుకోవచ్చంటారా? మన బిఎన్ఐ కాన్క్లేవ్ వచ్చి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. హ్మ్. 4 గంటల వరకు సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అంటే బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ అయితుంది. అలాగే లంచ్ కూడా మనం అక్కడే ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో, 4 గంటలకి కిరణ్ బేడి గారి స్పీచ్ మోటివేషనల్ స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా హ్మ్. ఎవరైతే నెట్వర్కింగ్ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా హాల్లోనే ఉండి ఓపెన్ నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. ఓహ్! నేను ఇందాక చెప్పిన విధంగా టేబుల్ వైస్‌గా మనం నెట్వర్కింగ్ చేస్తాం. హ్మ్. అలా కాకుండా ఓపెన్ నెట్వర్కింగ్‌లో ఎవరితో అయినా గానీ మనం వెళ్లి కనెక్ట్ అయ్యే అవకాశం ఈ ఓపెన్ నెట్వర్కింగ్‌లో ఉంటుంది. ఓకే. సో, 4 గంటల తర్వాత కూడా ఎవరైనా మనం నెట్వర్కింగ్ చేసుకోవాలి అని అనుకుంటే గనక వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మరి ఈ బిఎన్ఐ మీకు పర్సనల్‌గా ఏమైనా హెల్ప్ చేసిందా? అండ్ అలాగే బిఎన్ఐలో మీరు ఒక మెంబర్ కావాలనో, లేకపోతే కాన్క్లేవ్‌కి అటెండ్ అవ్వాలనో, మీరు ఎవరికైనా ఎందుకు రిఫర్ చేస్తారు? బిఎన్ఐ అనేది మనకి వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్‌ని హ్మ్. విజయవాడకి తీసుకురావటం, అలాగే ఫ్రీగా మనకిక్కడ ట్రైనింగ్స్ అన్నీ ఇవ్వటం ద్వారా పర్సనల్ డెవలప్‌మెంట్, అలాగే బిజినెస్ డెవలప్‌మెంట్ నా లైఫ్‌లో జరిగింది. హ్మ్. సో, తద్వారా ఎవరైనా బిఎన్ఐ ప్లాట్‌ఫామ్‌లో ఈ బిఎన్ఐ కాన్క్లేవ్‌కి అటెండ్ అవుతాను అంటే
తప్పకుండా వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానిస్తాము. సో ఈ బిఎన్ఐ కాన్క్లేవ్లో మనం 1500 మందిని డైరెక్ట్గా కలిసే అవకాశం ఉంటుంది. మ్మ్. సో మన బిజినెస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే వాళ్ళ బిజినెస్ని మనం తెలుసుకుని, బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకుని, పర్సనల్ డెవలప్మెంట్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం గ్రిడ్ యాప్ అనేది ఒకదాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ ఫర్ ఎవర్ వాళ్ళ లైఫ్ టైము వాళ్ళకి అందులో ఉన్న 1500 మంది కాంటాక్ట్స్ మనం చాట్ చేసి వాళ్ళ బిజినెస్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకు బిజినెస్ అవకాశాన్ని కూడా తద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ బిఎన్ఐ ప్లాట్ఫామ్లో బిఎన్ఐ కాన్క్లేవ్కి ఎవరినైనా కానీ మనం ఆ, ఆహ్వానించడం జరుగుతుంది. సో వాళ్ళు రావటం, ఈ బిఎన్ఐలో రిజిస్టర్ అయ్యి ఈ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా వాళ్ళకి బిజినెస్ అవకాశాలు మెరుగు ఉంటుంది. బెనిఫిట్స్ పొందుకోగలుగుతారు ఖచ్చితంగా. అవునండి. ఓకే సార్. త్రినాథ్ గారు, ఈ బిఎన్ఐ కాన్క్లేవ్కి హాజరు కావాలంటే ఖచ్చితంగా మెంబర్ కావాల్సిందేనా? ఒకవేళ బిఎన్ఐ మెంబర్గా కావాలంటే అసలు నేను ఏం చేయాలి, ఏంటి, ఆ ఫీజు ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఈ బిఎన్ఐ కాన్క్లేవ్ అనేది ఓన్లీ బిఎన్ఐ మెంబర్స్ కాదండి. మ్మ్. మేము బిఎన్ఐ కాన్క్లేవ్ని కండక్ట్ చేసింది మన విజయవాడ నగరం, అలాగే చుట్టుపక్కల ఉన్న నగరాల్లో ఉన్న బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఒకే వేదిక మీద వచ్చి వాళ్ళందరూ నెట్వర్కింగ్ చేసుకోవడం ద్వారా, మ్మ్. ఒకళ్ళనొకళ్ళు పరిచయాలు అవ్వటం ద్వారా వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఈ బిఎన్ఐ కాన్క్లేవ్ని మనం చేయటం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ అందరూ కూడా ఆహ్వానితులే. మ్మ్. కానీ బి టు బిజినెస్ టు బిజినెస్, B2C బిజినెస్ టు కస్టమర్, ప్రొడక్ట్స్ కానీ సర్వీస్ కానీ బిజినెస్ ఉన్న వాళ్ళందరూ వచ్చి నెట్వర్కింగ్ చేసుకుని తద్వారా వాళ్ళు బిజినెస్ని పొందే అవకాశం ఉంటుందండి. ఓకే. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, మెంబరే కావాల్సిన అవసరం అయితే లేదు. లేదండి. మెంబర్గా ఉంటే అలా కంటిన్యూ ఉంటే అవి సపరేట్ బెనిఫిట్స్ అలా ఏమైనా ఉంటాయా? ఎనీవే మా మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు. మ్మ్. మెంబర్కి అలాగే వచ్చే విజిటర్స్ అందరికీ కూడా ఒకే ఫీ అండి, ఒకే ప్లాట్ఫామ్. ఈ సిస్టమ్ సీటింగ్ కూడా మేము ర్యాండమ్ పద్ధతిలో మనం అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ మనం దీనికి అటెండ్ అయినా కానీ వాళ్ళిద్దరూ ఒక టేబుల్లో ఉండరండి. ఓకే. ఇదంతా కూడా ర్యాండమ్ విధానంలో మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. మ్మ్. సో ఒక 8 రౌండ్లో ఒక్కొక్క రౌండ్కి టేబుల్కి 10 మంది ఉంటే 80 మందితో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ కాన్క్లేవ్కి ముందు, కాన్క్లేవ్ తర్వాత ఓపెన్ నెట్వర్కింగ్ ద్వారా ఇంకొక 200 నుంచి 300 మందితో మనం ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఒంటరిగా అంటే ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చినా లేదా బ్రదర్స్ వెళ్ళినా కూడా నేనేం చేయాలనుకుంటున్నాను, నేను ఎంతవరకు చేయగలను అనేది ఎవరికి వాళ్ళు ఓన్గా ఉండి మాట్లాడుకుంటేనే అది కొంచెం ఆ క్లారిటీ అనేది వస్తుంది, వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సార్. ఇది చాలా అలా కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను తప్పకుండా అండి. ఇండివిజువల్గా. ఇది ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్కి, బిజినెస్ డెవలప్మెంట్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మేము ఎలా మాట్లాడాలి, ఏమేం మాట్లాడాలి, మీకేం కనెక్ట్స్ కావాలి, ఈ విధానాలన్నీ కూడా మనం గైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చిన అటెండీస్ అందరూ కూడా ఈ గ్రిడ్ యాప్ ద్వారా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. త్రినాథ్ గారు, మీ పర్సనల్గా మీకు బిఎన్ఐ ఎలా హెల్ప్ చేసింది, ఎలా సహాయం చేసింది అనుకోవచ్చు? నేను సుమారుగా 7.5 సంవత్సరాల క్రితం బిఎన్ఐలో జాయిన్ అయ్యానండి. బిఎన్ఐలో జాయిన్ అవ్వకముందు నేను ఏదైనా ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలి అంటే తడబడటం, మ్మ్. ఒక రకమైన షివరింగ్తో ఉండేవాడిని. ఇప్పుడు బిఎన్ఐలో మనకు అనేక ట్రైనింగ్స్ని, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ అన్నీ కూడా మన విజయవాడ సిటీకి, మన నగరానికి తీసుకువచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్స్లో మనం ట్రైన్ అవ్వటం ద్వారా, అలాగే అనేక వేదికల మీద మనం మాట్లాడడం ద్వారా ఇప్పుడు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అదేవిధంగా మన బిజినెస్ని కూడా ఎలా ప్రజెంట్ చేయాలి, మ్మ్. మన ప్రోడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి అనేది ఖచ్చితత్వంతో ఎదుటివారికి మనకు అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే డిసిప్లిన్ అండ్ ట్రస్ట్ ఎలా గెయిన్ చేయాలి అనేది కూడా బిఎన్ఐ మనకి బ్యూటిఫుల్గా టీచ్ చేస్తుంది. ఓకే. సో అలా నేను బిఎన్ఐలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎంతోమందితో నాకు బిజినెస్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను కూడా వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది. మ్మ్. సో ఈ బిఎన్ఐ ప్లాట్ఫామ్లో గివర్స్ గెయిన్, ఇచ్చి పుచ్చుకోవడం అనే ఫిలాసఫీని మనం ఫాలో అవుతాం. ఈవెందో మన బ్లడ్లో ఉంది. ఈ బిఎన్ఐ ఒక స్ట్రక్చర్డ్ విధానంతో ఈ గివర్స్ గెయిన్ అనే కాన్సెప్ట్ని మన ముందుకి తీసుకురావడం ద్వారా
మనం బెనిఫిట్ ఇందులో జాయిన్ అయిన ప్రతి వాళ్ళు కూడా బెనిఫిట్లు పొందుతారు. సో, దానికి నేనే లైవ్ ఎగ్జాంపుల్. అలాగే ఎవరైనా బిజినెస్ చేస్తూ వాళ్ళ బిజినెస్‌లో ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, వాళ్ళ డెవలప్‌మెంట్ ఎలా ఉంది, ఒక సర్టెన్ లెవెల్ తర్వాత ఎలా ఎదగాలి అనేవి తెలుసుకోవాలి అంటే డెఫినెట్‌గా వాళ్ళందరూ బిఎన్ఐ ప్లాట్‌ఫామ్‌కి వచ్చి దీనిలో ఉన్న ఈ సిస్టమ్‌ని ఫాలో అయితే వాళ్ళందరికీ బిజినెస్ వస్తది, డెవలప్‌మెంట్ ఉంటది. సో, అందుకే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ కాన్క్లేవ్ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. శ్రీనాథ్ గారు. మీరు నమ్మారు, మీరు నేర్చుకున్నారు, మీరు సక్సెస్ అయ్యారు. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు బిఎన్ఐలో జాయిన్ అవ్వాలి అని వేరొకళ్ళకి రిఫరెన్స్ ఇవ్వగలుగుతున్నారు. అవునండి. ఓకే. ఖచ్చితంగా హ్మ్. ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే ఈ బిఎన్ఐలో ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో, ప్రతి జాయిన్ అయిన ప్రతి సభ్యుడు గూడా బిజినెస్‌ని పొందాడు. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో డెవలప్‌మెంట్ చూసారు. అలాగే వాళ్ళ బిజినెస్‌లో గూడా డెవలప్‌మెంట్ చూడడం జరిగింది. మన హ్మ్. కళ్ళారా మనం చూసాము. హ్మ్. అవును. తద్వారా అందరికీ గూడా మనం అది సజెస్ట్ చేయగలుగుతాం. యెస్.